ఆర్ యు రెడీ? కఠినమైన ప్రార్థన చెప్పండి. కఠినమైన ప్రార్థన గట్టి చెప్పాలి. కఠినమైన ప్రార్థన. ఏలియా, ఎలీషా ఏమండి? యట్ నాట్ అస్ ఐ విల్ బట్ అస్ యూ విల్. నా చిత్తం కాదు, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. చాలా కష్టం అండి ఆ ప్రార్థన. చెమట బిందు రక్తం అయిపోద్దండి బాబు. నీ వివాహములో యేసయ్యా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే అనటం చెమట బిందు రక్తం అయిపోద్ది అంతే. నీ ఉద్యోగంలో నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టం అన్న చెమట బిందు రక్తం అయిపోద్ది అంతే. పరిచర్యలో నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టం చెమట బిందు రక్తం అయిపోద్ది అంతే. ఆటలు కాదు ఆ ప్రార్థన. నిజంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో, ఈ ప్రార్థన చేసే దమ్ము మన యేసయ్యకి తప్ప ప్రపంచంలో ఎవ్వడికి లేదండి. మీరు అనొచ్చు భక్తులు చేయలేదా? చేశారు, కానీ ఇంత ప్రార్థన మామూలు కాదు. ఇది నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే జరగాలయ్యా. ఒక మాట మీరు గమనించండి. ఏలియా, ఎలీషా అన్నాడు, ఎలీషా నేను పరలోకానికి వెళ్తున్నాను, నా దగ్గర నుండి నీకేం కావాలి? అయ్యా 2 పాల ఆత్మ నాకు కావాలి, డబల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్, 2 పాల ఆత్మలు కావాలి. ఏలియా అంటాడు, ఏలియా ఎలాగంటాడు? యూ హ్యావ్ ఆస్క్డ్ ఏ హార్డ్ థింగ్. నువ్వు కష్టమైంది అడిగావు, అయినా నువ్వు నన్ను చూస్తే నువ్వు అది పొందుకోగలవు. అది కష్టం కాదు. ఆమేనండి. అది కష్టం కాదు, ఇది కష్టం. నిజమండి. దేవుని చిత్తం చేయడం అంటే ఆశామాస కాదు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తుండగా చెమట బిందు రక్తమయంగా మారిపోతుంది. అనేక మంది భార్యలు వాళ్ళ భర్తలు మరణించిన సన్నివేశం నేను చూసా. ఎక్కడ కూడా వాళ్ళ చెమట బిందు రక్తంగా మారటం నేను ఎప్పుడు చూడలా. అనేక మంది భర్తలు వాళ్ళ భార్యలు మరణిస్తే ఏడవటం చూసా. ఎక్కడ ఏ భర్త కూడా చెమట బిందు రక్తంగా మారినట్టు నేను ఎక్కడా చూడలా. అనేక మంది తల్లులు వాళ్ళ పిల్లలు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకోవడం చూసా. ఎక్కడ కూడా ఏడ్చి చెమట బిందు రక్తంగా మారడం నేను చూడలా. అనేక మంది పిల్లలు వాళ్ళ అమ్మల నాన్నలు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రైల్వే పట్టాల మీద తలపెట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కూడా చెమట బిందు రక్తంగా మానేడు చూడలా. కానీ యేసయ్య దేవుని చిత్తం చేస్తుండగా చెమట బిందు రక్తంగా మారిపోతుంది. అంత కష్టం అది. కొంతమంది దాన్ని ఒప్పుకోరు. మీకు తెలుసా, ఏదైనా తోటలో దేవుడు అన్నాడు ఈ పండు తినొద్దని, తిన్నారు. ఆ ఒక్క వ్యక్తి అవిధేయత ద్వారా పాపం, శాపం, నరకం, మరణం వచ్చేసింది. నా యేసయ్య విధేయత ద్వారా ఆ గిన్నె తాగడానికి ఇష్టపడ్డాడు గనక ఆఫ్టర్ ఆల్ ఒక్క వ్యక్తి అవిధేయత ద్వారా ఇన్ని పట్టుకలాగా పాపం, శాపం, మరణం, నరకం వస్తే నా యేసయ్య విధేయత ద్వారా అది వాస్తవమైతే ఆమేనండి. ఆయన అవిధేయత ద్వారా వాస్తవమా కాదా? పాపం వచ్చిందా రాలేదా చెప్పండి? నరకం వచ్చిందా రాలేదా? రోగం వచ్చిందా రాలేదా? శాపం వచ్చిందా రాలేదా? ఎందువలన? ఒక్క వ్యక్తి పాపం వలన. అలాగైతే మన యేసయ్య విధేయత వలన పరిశుద్ధపరచబడ్డాం. అది వాస్తవమా కాదా? స్వస్థత పొందాం, పరలోక వారసులుగా మారాం, ఆశీర్వదింపబడ్డాం. ఆయన చిత్తం చేశాడు. ఆయన దేవుని చిత్తం చేశాడు, దేవునికి విధేయత చూపెట్టాడు. అవన్నీ నువ్వు నేను పొందుకోనుగాక. టక్మన్ లేచి పడండి, ప్రార్థన చేద్దాం. పరలోకన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ యేసయ్యా నువ్వు అన్నావు నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. నాయనా ప్రభువా, మా జీవితాల్లో మా ఇష్టం కాదు నీ చిత్తం నెరవేరునుగాక. దుఃఖపడవలసిన టైంలో దుఃఖపడే కృప దయచేయండి రాజా. యేసయ్యా గిన్నె అనుభవం గుండా వెళ్తున్న మా బతుకుల్లో ఆ గిన్నె అనుభవం బెన్యామీనుకి మిగతా అన్నయ్యలు అనుకున్నారు ఇది మా నాశనానికని.
తర్వాత అర్థమైంది గిన్నె అనుభవం మా దీవెన కొరకని. ఇక్కడ ఉన్న నీ బిడ్డలకు కూడా అదే జరుగునుగాక. గిన్నె అనుభవం గుండా వెళ్తున్న వాళ్ళు మేము కూడా దీవెన అనుభవంలోనికి వెళ్తున్నందుకు స్తోత్రం, వెళ్ళినందుకు స్తోత్రం, నిండి పొర్లే గిన్నెలోనికి నడిపించినందుకు స్తోత్రం. కఠినమైన ప్రార్థన నువ్వు మా కోసం చేసావు రాజా, దానిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మాకు కలుగును గాక. నీ ఇష్టం జరిగే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. నువ్వు నీ తండ్రి చిత్తం జరిగించేందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మదేవై పగటి వేళను బట్టి నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవై పగటి వేళను నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవై పగటి వేళను నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామముతో తండ్రి, ఆమేన్.